అందరికీ నమస్కారం. మా పూరీ యాత్రలో ఈరోజు మేము జగన్నాథుడి గుడి దగ్గరలో ఉన్న సముద్రానికి వెళ్ళాము. ఆ సముద్రపు అలలు, ఆ చల్లని గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. అక్కడ కాసేపు గడిపాము. ఆ సముద్రం, అక్కడి వాతావరణం చూస్తుంటే మా మచిలీపట్నంలోని సముద్రం, పాండురంగడి గుడి, ఆ జ్ఞాపకాలన్నీ మనసులో మెదిలాయి. ఆ రోజులో సముద్రానికి వెళ్ళడం అంటే ఎంతో సరదాగా అనిపించేది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున అందరం కలిసి సముద్ర స్నానానికి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఆ ప్రదేశం అంతా జనాలతో నిండిపోయేది. పౌర్ణమి రోజున ఒక భక్తి భావంతో అందరం వెళ్ళి సముద్ర స్నానం చేసేవాళ్ళం. సముద్ర స్నానం చేసిన తర్వాత అక్కడికి దగ్గరలోని శివాలయంలో ఉన్న 12 బావులలో కూడా స్నానం చేస్తే 12 తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ 12 బావుల్లో కూడా స్నానం చేసి అక్కడికి దగ్గరలోని దేవాలయాలను దర్శించుకునేవాళ్ళం. అక్కడి పాండురంగుడి గుడి ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం. ఈ గుడిలోనే ఒక ప్రక్కన కోటిలింగాలు కూడా ఉన్నాయి. శివకేశవులు ఇద్దరు ఇక్కడ కొలువున్నారు. ఆ హరిహరుల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేవాళ్ళం.